వైకుంఠ ఏకాదశి నాడు అందరి నోట ఒకే మాట ఉండాలి, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా బళ్ళారి సరళాదేవి కాలేజ్ పక్కనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కైతే వచ్చాను. ఈ ఒక్క రోజు వెంకన్న స్వామిని దర్శించుకుంటే 3 కోట్ల మంది దేవుళ్ళని ముక్కినట్టే. దానికో స్టోరీ ఉంది భయ్యా, చెప్తా ఇనండి. ముందు ఈ జనం చూసి భయమేసింది భయ్యో. ఓ 2 కిలోమీటర్ల వరకు క్యూ కట్టేశారు. ఎందుకంటే ఈ రోజు వెంకన్న స్వామిని చూడటం అంత ఇంపార్టెంట్ కాబట్టి. మొన్న తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అన్ని చోట్ల చాలా సెక్యూరిటీ పెట్టేశారు భయ్యా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజునే ఏకాదశి అని అంటారు. సైంటిఫిక్ గా చెప్పాలంటే సూర్యుడు నార్త్ వైపుకి టర్న్ అవుతున్నాడు అని అర్థం. ఇలా టర్న్ అవడం వల్ల వింటర్ సీజన్ దాటి స్ప్రింగ్ సమ్మర్ సీజన్ లోకి ఎంటర్ అవుతున్నామని అర్థం. ఇంకా పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజు మహావిష్ణు గరుడ వాహనమై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి అందరు భక్తులకి దర్శనమిస్తారంట. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు భయ్య. సో ఇలా ముక్కోటి దేవతలను దర్శించుకొని ఉత్తర ద్వారం నుంచి బయటకు వస్తే మన పాపాలన్నీ తొలగి స్వర్గానికి వెళ్తామంట. ఈ ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి ఆ మహావిష్ణుని తలుచుకుంటే వైకుంఠానికి వెళ్తాం. ఇంకా ప్రజలైతే స్పెషల్ గా పూజలు అర్చనలు కూడా చేపిస్తున్నారు. ఇంకా నేనైతే అర్చన టికెట్ తీసుకుని మా అమ్మ పేరు మీద పూజ చేపించాను భయ్య. ఇంక ఈ బాబు ఎందుకు ఎడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇంక ఈ రోజైతే అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ప్రసాదంగా ఆవు పాలు ఇచ్చారు.